హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 19th మే రోజు భారీగా మార్కెట్లో నష్టాలు వచ్చాయి. దాదాపు అన్ని సెక్టార్లలో ఈ రోజు నష్టాలే ఉన్నాయి. అండ్ మార్కెట్ ఇంకా పడిపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఎంతవరకు పడిపోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాక్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ అవుతూ ఉన్నారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకొంత టైం వరకు ఆగడమే కరెక్ట్. సో ఈ వీడియోలో నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు చేంజెస్ ఎలా వచ్చాయి అండ్ నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటే రేపటి మార్కెట్ 20th ఏప్రిల్ ఫ్రైడే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ మూవింగ్ యావరేజెస్ మార్కెట్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, సో నిఫ్టీ నిన్నటి క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 16,256. అయితే నిన్నటి మార్కెట్ అనాలిసిస్ వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ 200 EMA దగ్గర చాలా వరకు హాల్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఇంతగా హాల్ట్ అవుతుంటే డెఫినెట్లీ 200 EMA అనేది బ్రేక్ అవుతుంది. అంటే మార్కెట్ ఎప్పుడైనా ఒక పాయింట్‌ని సపోర్ట్‌లా తీసుకుంటే అది సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిపోవాలి. బట్ అదే పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ హాల్ట్ అవుతుంది లేదా టెస్ట్ చేస్తుంది అంటే ఆ సపోర్ట్ బ్రేక్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ 200 EMAని క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళిన మార్కెట్ ఈ 200 EMAని మళ్ళీ క్రాస్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ రావడం కోసం నిన్న మొత్తం హాల్ట్ అయింది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ అనేది మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అండ్ ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనేది చూస్తే 312 పాయింట్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. అంటే ఆల్మోస్ట్ 1.92% ఫాల్ అయింది. అండ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ కంటిన్యూస్ గా నెగిటివ్ లోయర్ లోస్ క్రియేట్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ అయితే లోయర్ ఛానల్ ట్రెండ్ క్రియేట్ అయింది. సో ఇందులోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో లోయర్ లోస్ క్రియేట్ చేసింది. అండ్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ ఈ రోజు 430 పాయింట్స్ నిఫ్టీలో లాస్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2.65% లాస్ వచ్చింది. ఇది ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాస్. సో మార్కెట్ ఎందుకు ఇంతలా పడిపోతుంది, ఇంకా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పొచ్చు. మార్కెట్ ప్రెసెంట్ కంప్లీట్ బేరిష్ డైరెక్షన్ లో ఉంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుండి చెప్పిన డైలీ అనాలిసిస్ లో నేను ఒక పాయింట్ ని రైజ్ చేసి చెప్తున్నా, ప్రెసెంట్ మార్కెట్ ఒక రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ మధ్యలోనే లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ కొన్నిసార్లు ఇది ఫాల్స్ బ్రేక్అవుట్స్ అయితే ఇస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మార్కెట్ పాజిటివ్ వెళ్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. బట్ అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఉంది, అదేంటి అంటే 15,673. సో ఈ సపోర్ట్ పాయింట్ ని కానీ క్రాస్ చేసిందంటే మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అయితే ప్రెసెంట్ ఇక్కడ మార్కెట్ హాల్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో జస్ట్ లైక్ నిన్నటి మార్కెట్ ఇక్కడ 200 EMA దగ్గర ఎలా హాల్ట్ అయ్యి బ్రేక్ అయిందో, ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హాల్ట్ అవుతుంది. సో వన్స్ ఇది కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్లో చాలా మూమెంట్ నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అయితే మార్కెట్ ఇంకా ఎంతవరకు పడిపోవచ్చు అనేది ఒకసారి చూస్తే, వన్ డే క్యాండిల్ స్టిక్ ఆన్ చేస్తే మనకి నెక్స్ట్ మార్కెట్ సపోర్ట్ పాయింట్ ఎక్కడుంది అనేది కనిపిస్తుంది. సో ఇది చార్ట్ ప్రీవియస్ గా మార్కెట్ లో వచ్చిన చేంజెస్ కి సంబంధించి డే చార్ట్ లో. సో ఇక్కడ నిఫ్టీ లోయర్ లోస్ క్రియేట్ చేస్తుంది అండ్ లోయర్ హైస్ క్రియేట్ చేస్తుంది. అండ్ వీటన్నిటికీ మనం ట్రెండ్ లైన్స్ కానీ గీసి చూపిస్తే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ ఉంది అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ ఉంది. ఈ టూ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ మధ్యలోనే కంప్లీట్ నిఫ్టీ అనేది మూవ్ అవుతూ ఉంది. అయితే ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ ఏంటి అంటే ప్రీవియస్ లో ఇది. సో ప్రీవియస్ లో కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ సపోర్ట్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. సో వన్స్ ఇది కానీ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ అనేది 15,257 కూడా దాటిపోతుంది. సో ఇక్కడున్న ఈ సపోర్ట్ పాయింట్ వరకు మార్కెట్ వచ్చిన తర్వాతే మళ్ళీ నిఫ్టీలో పాజిటివ్ డైరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ పాయింట్ ఎక్కడుంది అనేది చూస్తే ప్రెసెంట్ ఉన్న పొజిషన్ కి 15,200 కంటే తక్కువలోనే ఉంది. సో నెక్స్ట్ 1 or 2 వీక్స్ వరకు కూడా మార్కెట్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. అండ్ ఈ నెగిటివ్ డైరెక్షన్ లో లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ, అంటే ప్రీవియస్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా లోయర్ లోస్ క్రియేట్ అవుతూ ఈ సపోర్ట్ పాయింట్స్ వరకు వచ్చింది. సో జస్ట్ లైక్ ఇక్కడ ఎలా అయితే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. జస్ట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య లోయర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ సపోర్ట్ పాయింట్ దగ్గరికి వచ్చి అప్పుడు మార్కెట్ మూవ్మెంట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రేపటి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు, రేపు మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా చేయాలి అనేది చూపిస్తే,
15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ మార్కెట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. సో అగైన్ సపోర్ట్ దగ్గర చిన్న సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ రెసిస్టెంట్ వరకు వెళ్తుంది. సో రేపటి మార్కెట్ మోస్ట్లీ సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అవుతుంది. సో కొంత టైం వరకు సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండి లోయర్ లోస్ క్రియేట్ చేస్తూ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. అండ్ వన్స్ ఇది సపోర్ట్ లైన్ గానీ టచ్ చేసిందంటే ఇక్కడ నుండి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఇక్కడ ఎలా అయితే క్రియేట్ అయిందో అలా క్రియేట్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య స్వింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ అయితే డౌన్వర్డ్ స్వింగ్ క్రియేట్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ నుండి సపోర్ట్ లైన్ వరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ లైన్ టచ్ చేసిన తర్వాత రెసిస్టెంట్ లైన్ వరకు వెళ్తుంది. సో ఇవే స్వింగ్స్ ఇంకా 1 or 2 వీక్స్ వరకు కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ లోయర్ లోస్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అండ్ మార్కెట్ 15,200 వెళ్ళడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం బెటర్. 15,200 ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో వన్స్ అది మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ చూపిస్తే అప్పుడు మార్కెట్ లో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పొజిషన్. నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 34,198 దగ్గర జరిగింది. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి 33,552 దగ్గర జరిగింది. అంటే మార్కెట్ ఓపెనింగ్ 738 పాయింట్స్ లోయర్ లో జరిగింది. సో చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అండ్ నిన్నటి మార్కెట్ 100 EMA దగ్గర స్టాప్ అయింది. సో దీన్ని సపోర్ట్ లా తీసుకొని హాల్ట్ అయింది. సో వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో ఎంత మూమెంట్ ఉండొచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అండ్ సేమ్ నిఫ్టీలో ఎలాగైతే లోయర్ లోస్ క్రియేట్ అయ్యాయో ఇక్కడ కూడా సేమ్ అలానే లోయర్ లోస్ క్రియేట్ అయ్యాయి. అండ్ మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ చూస్తే క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 33,359 దగ్గర జరిగింది. అంటే ఈ రోజు ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన చేంజ్ వచ్చేసి 848 పాయింట్స్, అంటే 2.48% ఫాల్ అయింది ఈ ఒక్క రోజే. అయితే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది చూస్తే లాస్ట్ 2 డేస్ లో మార్కెట్ లో వచ్చిన పాజిటివిటీ వల్ల ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది. అండ్ ఈ రోజు వచ్చిన ఈ గ్యాప్ డౌన్ వల్ల మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ కిందకు వచ్చింది. సో అగైన్ నిఫ్టీలో ఎలా అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే కంప్లీట్ స్వింగ్స్ క్రియేట్ అవుతున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే స్వింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ స్వింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. అండ్ ఈ సపోర్ట్ లైన్ ని టచ్ చేసిన తర్వాతే మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రేపటి మార్కెట్ మోస్ట్లీ సైడ్ వైజ్ డైరెక్షన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లైన్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ పాజిటివ్ స్వింగ్ అనేది ఉంటుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడి వరకు మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది చూస్తే మనం డే క్యాండిల్ స్టిక్ ఆన్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న సపోర్ట్ లైన్ ఏంటి అనేది కనిపిస్తుంది. సో నిఫ్టీలో ఎలాగైతే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ మధ్య మార్కెట్ స్వింగ్స్ క్రియేట్ చేస్తుందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే స్వింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ లోయర్ లో అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందో ఇంకా మనం డిసైడ్ అవ్వలేము. అంటే మార్కెట్ ఎంత ముందుకు వెళ్తుందో అంత ఎక్కువ లోయర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఆ సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ లైన్ ని ఒకవేళ సడన్ గా టచ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. బట్ ఒకవేళ టైం తీసుకుంటే మాత్రం ఫాల్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న పొజిషన్ నుండి మార్కెట్ లో ఈ సపోర్ట్ లైన్ ఎక్కడ ఉంది అనేది చూస్తే అది బిలో 31,500 దగ్గర ఉంది. అంటే మార్కెట్ లో ఇంకా 2 to 3,000 వరకు ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయకుండా పాజ్ చేసి ఉండడం బెటర్. వన్స్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేస్తే అప్పుడు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపటి మార్కెట్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ సపోర్ట్ పాయింట్ వరకు మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో ఈ లైన్ ఏదైతే ఉందో దీనికి మార్కెట్ ఖచ్చితంగా టచ్ అయిన తర్వాతే పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.